లంచం అనేది ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ లంచాలే తీసుకుంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఊరు అనుకో, ఇప్పుడు మన షాపు పోయి చక్కెర తీసుకురా పోరానా అనుకో, నాకు 5 రూపాయలు 10 రూపాయలు అట్లా నేను కొనుక్కుంటే అందుకు ఇస్తేనే నేను పోతా, నేను లేకపోతే నేను పోను అని అంటారు. నాకు 5 రూపాయలు ఇస్తేనే పోతాను, నాకు 2 రూపాయలు ఇస్తేనే పోతాను. లంచం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయినాం అనుకో, భూమి మనం పట్ట వేయించుకోవాలనుకున్నాం అనుకో, దానికి పైసలు అడుగుతారు. మళ్ళా 10,000 20,000 అడుగుతారు. మళ్ళా గవర్నమెంట్ నుంచి వెళ్ళి 10 కోట్లు వచ్చినాయి అనుకో బ్రిడ్జికి, వాళ్ళు 2 కోట్లు వాళ్ళే తీసుకొని 8 కోట్లతో బ్రిడ్జ్ కడితే అది మళ్ళీ ఎక్కువ రోడ్లు ఉండకుండా అప్పుడే కూలిపోతుంది. 10 కోట్లతో కట్టే బ్రిడ్జిని 8 కోట్లతో కడితే అదేముంటది, అప్పుడే అది కూలిపోతుంది. అట్లా చిన్న పిల్లల నుంచి అది పెద్దవాళ్ళ దాకా అందరు లంచాలే తీసుకుంటారు. ప్రతిరోజు న్యూస్ లో చూస్తే ఈ ఎంఆర్ఓ లంచం తీసుకుంటూ, డిఈఓ లంచం తీసుకుంటూ, ఇంకా పోలీసులు, ఇన్స్పెక్టరు, డిఎస్పి, కోర్టు వాళ్ళు వీళ్ళందరూ లంచాలు తీసుకురు అని ప్రతిరోజు న్యూస్ లో వస్తూనే ఉంది. కాబట్టి మనం ఎప్పుడు లంచాలు తీసుకోవద్దు, సిన్సియర్ గా పనిచేయాలి. ఎంతో మంది లంచం ఈ లంచం అనేది తీసుకోవడం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి మీకు జీతాలు వస్తున్నాయి కదా, మీ డ్యూటీలు సక్రమంగా చేయాలి, కానీ లంచాలు తీసుకోకూడదు అసలు.